అసలు ఇండస్ట్రీకి ఎందుకు రావాలనుకున్నారు? మాది చిత్తూరు జిల్లా పీలేరు, బాక్రాపేట మా నియర్ బై ఫారెస్ట్. సో రెగ్యులర్గా అక్కడ షూటింగ్స్ జరుగుతుంటాయి. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు అందరూ శివకాళ్ళు, రోజా గారిది కూడా అదే ఊరు బాక్రాపేట మా కాన్స్టిట్యున్సీని. ఇంకా మోహన్ బాబు గారు మా పక్క కాన్స్టిట్యున్సీని చంద్రగిరి. సో నేను స్కూల్ డేస్ నుంచి ఇంకా గ్రాడ్యుయేషన్ వరకు కూడా అక్కడే అప్పుడప్పుడు ఇలా షూటింగ్స్ చూసేవాడిని. తెలియకుండా అది యాక్టింగ్ అనేది నా బాడీలో ఒక పార్ట్ అయిపోయి ఇక్కడ వరకు మీ స్టూడియో వరకు తీసుకొచ్చింది అది. ఓకే. అండ్ మొదట్లో థియేటర్ ఆర్టిస్ట్గానే మీ యొక్క ప్రయాణం మొదలైందని విన్నాను. అంటే ఒకటి సార్, నేను పీజీ థియేటర్ ఆర్ట్స్ అనేది ఒక కోర్స్ చేశాను పొట్టి శ్రీరాములు. సో దానికి ఎలా అర్హులయ్యారు మీరు? అదే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నాంపల్లి. దానికి గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉండి అండ్ రిటర్న్ టెస్ట్ రాసి అండ్ ఓవరాల్గా ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఓవరాల్లో సెలెక్ట్ అయిన తర్వాత ఆ కోర్స్ అనేది ఒక 2 years ఉంటుంది. అది కూడా కో ఎడ్యుకేషన్, 12 సీట్లే ఉండేటివి, వేలల్లో కాంపిటీషన్ ఉండేది. సో అందులో ఒక మదర్ సెంటిమెంట్ స్కిట్ కూడా చేసి ఓవరాల్లో రిటర్న్ టెస్ట్ తర్వాత నేను యూనివర్సిటీ 3rd ర్యాంక్ వచ్చాను ఆ ఇయర్లో, 2003 నుంచి 2005 మధ్యలో. ఇది నా పీజీ థియేటర్ ఆర్ట్స్ ప్రస్థానం. మదర్ సెంటిమెంట్ అని ఏదో అన్నారు ఇప్పుడు. నాకు ఒక్కసారి అది అంటే ఆ మదర్ సెంటిమెంట్ ఆ రోజు ఎలా పండించారో ఇప్పుడు నాకు లైవ్ లో చూడాలని ఉంది. ఇప్పుడు చేసేయమంటారా, లాస్ట్ లో చేయమంటారా? ఇప్పుడే చేయండి. సో మీకు ఆ కంటెంట్ ఏం చెప్పను, డైరెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్. మా మదర్ అక్కడ చనిపోయి ఉన్నారు, అక్కడే చెప్తాను మీకు. నేను ఒక జోష్లో వచ్చాను, అదేంటనేది మీకు చెప్పుకుంటూ వెళ్తాను. ఇప్పుడు హ్యాపీగా నవ్వుతున్నాను, ఇమ్మీడియట్లీ మీకు వేరియేషన్ తీసుకొని చేస్తాను. అమ్మ, నీ చిన్నోడు వచ్చాడట. గవర్నర్ గారు డాక్టరేట్ ఇచ్చారట, కానీ నీ చేతుల మీదుగా చూడాలనుకున్నాడమ్మా. ఒక్కసారి నా కోసం లేమ్మా. నాన్న చనిపోయాక రెక్కలు ముక్కలు చేసుకొని పెంచాము. ఒక్కసారి నా కోసం డాక్టర్ ఒక్కసారి నా కోసం లేమ్మా ప్లీజ్. ఇచ్చేసాను అక్కడ. సో నేను స్పాంటేనియస్గా చేస్తాను సార్, అది బాడీలో ఒక పార్ట్ అయిపోయింది యాక్టింగ్ అనేది. రైట్. సో